బ్రేక్ తర్వాత మీరందరూ మరలా ఈ కార్యక్రమంలో పాల్గొనడానికి సిద్ధపడుతూ ఉన్నారు. మరలా మీకు స్వాగతం. మనం ఈ అన్నప్రాసం, అలానే అక్షరాభ్యాసం, ఇంకా మన జీవితంలో మన యొక్క సంఘంలో ఏ రకమైనటువంటి సంస్కారాలను, ఈ చిన్న చిన్న సంస్కారాలను ఏ విధంగా ప్రవేశపెట్టగలం అన్నటువంటిది ఆలోచన చేసుకొని, ఎందుకంటే ఇవి జీవితంలో అప్పుడప్పుడు వచ్చేటటువంటి మెట్లు లాంటివి. ఈ చిన్న చిన్న సంస్కారాలు అయినప్పటికీ ఈ మెట్ల ద్వారా ఒక్కొక్క మెట్టు ఆ బిడ్డ చేత ఎక్కించి ఒక ఘనమైనటువంటి క్రైస్తవ జీవితం జీవించడానికి ఆ విధంగా ఈ సంస్కారాలు అనేటువంటివి తోడ్పడతాయి. సాక్రమెంటల్స్ అని ఇంగ్లీష్లో అంటూ ఉంటారు. మనం తెలుగులో ఇవి చిన్న సాంఘ్యాలు లేకపోతే చిన్న సంస్కారాలు అని మనం చెప్పుకోవచ్చును. ఈ సంస్కారాల ద్వారా ఆ యొక్క బిడ్డలకి కూడాను ప్రతి ఒక్క పనిలోనూ, ప్రతి ఒక్క విషయంలోనూ ఆ ఎదుగుదలలో అప్పుడప్పుడు ఆ భగవంతుని యొక్క ప్రత్యేకమైనటువంటి అనుగ్రహం, ఒక ప్రత్యేకమైనటువంటి ఆశీర్వాదం లభిస్తుంది అన్నటువంటి ఆలోచన కూడాను ఆ బిడ్డ మనసులో ఉంటుంది. అలానే అన్నప్రాసం చేసేటప్పుడు, భోజనాన్ని తినిపించేటప్పుడు ఆ గురువు ప్రార్థన చేసి ఆశీర్వదిస్తూ ఉండడం అన్నటువంటిది ఆ బిడ్డ మనస్సులో అది ఒక రకంగా చెప్పాలంటే ముద్ర పడుతుంది. అలానే అక్షరాభ్యాసం తీసుకున్నప్పుడు కూడాను ఆ బియ్యంలోను లేకపోతే ధాన్యంలోను అక్షరాలు రాయించేటప్పుడు ఆ బిడ్డ యొక్క మనస్సు ఒక పురివిప్పినట్లుగాను, దేవుని యొక్క ఆశీర్వాదం వలన ఇగో ఈ అక్షరాలు అన్నటువంటివి నా జీవితానికి పనికొచ్చేటటువంటివి, అందుచేత నేను ఎదగడానికి ఈ అక్షరం పనికొస్తుంది అన్నటువంటి ఒక ఆలోచన ఆ బిడ్డ మనస్సులో ముద్రపడుతుంది. ఆ సమయంలో ఆ బిడ్డకు అంతగా అర్థం కాదు, అయినప్పటికీ కూడాను దేవుడు ఆశీర్వదించాడు, నేను నేర్చుకోగలను అన్నటువంటి ఒక ధైర్యం అన్నటువంటిది ఆ బిడ్డ మనసులో కలుగుతూ ఉన్నది. ఆ విధంగా ఈ మానవ ప్రయత్నం, ఆ దేవుని యొక్క ఆశీర్వాదం, ఈ రెండు కలిసినప్పుడు ఆ యొక్క వరం అన్నటువంటిది ఇంకా ఎక్కువ స్థాయిలో ఇంకా బలంగా నాటుకొని అది జీవితంలో ఒక ఎదుగుదలకు, ఒక శక్తివంతమైనటువంటి జీవితానికి తోడ్పడుతూ ఉంటాయన్నమాట. అందుచేత వీటి గురించి కూడాను ఈ చిన్న చిన్న ఈ సంస్కారాలు ఎలా చేయాలి అన్నటువంటిది కూడాను కొన్ని పుస్తకాలు వ్రాశారు. అలానే దీవెనలు కురియాలి, శుభవర్షిణి అన్నటువంటి ఈ 2 పుస్తకాలు కూడా వ్రాయటం జరిగింది. వీటి ద్వారా మనం అంటే ఒక గురువు వీటిని ఏ విధంగా ఆశీర్వదించాలి, ఏ విధంగా ఈ సాంఘ్యం చేయాలి అన్నటువంటి విషయాలన్నీ కూడాను అందులో పొందుపరిచి ఉన్నాయి. ఏ ఏ సమయాల్లోని ఏ విధంగా వాటిని నడిపించుకోవాలి అన్నటువంటి అంశాలు కూడా అందులో ఉన్నాయి. అందుచేత గురువు అటువంటి ఉపయోగించుకొని ఈ పుస్తకాల ద్వారా యొక్క సాంఘ్యాల్ని ప్రజలు కోరినప్పుడు వాళ్ళు ఇంటి దగ్గర కానీ లేకపోతే చర్చిలో కానీ వీటిని నడిపించుకోవచ్చును. ఆ విధంగా ఇవి తోడ్పడుతూ ఉంటాయి. ఇకపోతే పీఠాధిపతులు ఆచరించదగినటువంటి శ్రీసభ సాంఘ్యాలు వేరే ఉన్నాయి. ఫాదర్, పీఠాధిపతులు ఆచరింపగల సాంఘ్యాలను గురించి మాకు కాస్త వివరిస్తారా? ఈ యొక్క సంస్కారాలు మనం కేవలం గురువులు మాత్రమే చేస్తున్నట్లుగా కనిపిస్తూ ఉంటుంది. అంటే తరచూ వాళ్ళు మనకు కనిపిస్తూ ఉంటారు ఈ యొక్క సాంఘ్యాలని నిర్వహించడం అన్నది. మన విచారణలో వారినే చూస్తూ ఉంటాం. ఈ యొక్క సాంఘ్యాలు కూడాను వారే చేస్తున్నట్లుగా కనిపిస్తూ ఉంటుంది. అయితే పీఠాధిపతులు కూడాను వాళ్ళు ప్రత్యేకంగా నిర్వహించవలసినటువంటి సంస్కారాలు కూడా ఉన్నాయి. ఇప్పుడు ఉదాహరణకి ఒక గురువుని తయారు చేయటం, ఆయన అభిషేకించటం అని గురు పట్టాభిషేకం అని అంటాం. ఇది కూడా సప్త సంస్కారాల్లో 6వది. ఈ సప్త సంస్కారాల్లో 6వదైనటువంటి ఈ గురు పట్టము కేవలం బిషప్ గారు మాత్రమే ఇస్తారు. అంచేత పీఠాధిపతులు చేసేటటువంటి పని అది. ఆ యొక్క సంస్కారాన్ని ఆయనే ఇవ్వాలి.
ఎందుచేతనంటే ఒక పీఠాధిపతి ఒక పరిపూర్ణమైనటువంటి గురువు. ఆయన క్రిందనే పనిచేస్తున్నటువంటి వాళ్ళు గురువులు. అంచేతనే ఇంగ్లీష్లో ప్రీస్ ఆర్ ఎక్స్టెన్షన్స్ ఆఫ్ బిషప్ అంటారు. అంటే బిషప్ గారు అన్ని చోట్లకి వెళ్ళలేరు కనుక ఆయా చోట్లలో పనిచేయటానికి బిషప్ గారి తరపున, అంటే పీఠాధిపతి తరపున ఆ గురువులు ఆ విచారణలో పనిచేస్తూ ఉంటారు. అయితే ఈ యొక్క సంస్కారాలు చాలా మట్టుకు గురువులే ఇస్తూ ఉంటారు. కానీ గురుపట్టాభిషేకం మాత్రం, అలానే పవిత్రాత్మ ధృవీకరణ సాంఘ్యం, అది భద్రమైన అభ్యంగం అంట. ఆ భద్రమైన అభ్యంగనాన్ని, ఈ గురుపట్టాన్ని, ఈ రెండింటినీ కూడాను బిషప్ గారు ఇవ్వటం అన్నటువంటిది కద్దు. అయితే భద్రమైన అభ్యంగం అన్నటువంటిది ఒక్కొక్కసారి వికార్ జనరల్ అంటాం, విజీ గారిని, ఆయనకి కూడా అప్పచెప్తూ ఉంటారు. ఒక్కోసారి కొంతమంది గురువులకి కూడా అప్పచెప్తూ ఉంటారు. ఆయన వెళ్ళలేనటువంటి పరిస్థితుల్లో ఆ యొక్క సమయాల్లో ఆ గురువుల్ని కూడా అడుగుతారు, మీరు ఈ యొక్క సాంఘ్యాన్ని ఇవ్వండి అని. అటువంటప్పుడు పర్వాలేదు. కానీ భద్రమైన అభ్యంగము, గురుపట్టము, ఈ రెండిని మాత్రము ప్రత్యేక విధంగా ఆ బిషప్ గారే ఇస్తారు. అందుచేత ఈ యొక్క సాంఘ్యాలు ఏ విధంగా బిషప్ గారు నిర్వహించాలి అన్నటువంటి విధానం. అలానే ఇప్పుడు మఠవాసులు ఉన్నారు. ఆ మఠవాసులు కూడాను మాటపట్టు తీసుకుంటారు. ఆ మాటపట్టు తీసుకునేటప్పుడు, లేకపోతే ఆ యొక్క సంబంధించినటువంటి వస్త్ర స్వీకరణ, ఒక అంగీ తీసుకోవటం కానీ, లేకపోతే ఇప్పుడు మఠకన్యలు ఉన్నారు, ఆ మఠకన్యలు మాటపట్టు తీసుకునేటప్పుడు, అలానే వాళ్ళు వస్త్రధారణ చేసేటప్పుడు కూడాను ఆ యొక్క సాంఘ్యాలని ప్రత్యేక విధంగా ఈ పీఠాధిపతులే నిర్వహిస్తారు. అయితే ఈ సాంఘ్యాలని, ఈ యొక్క సంస్కారాల్ని ఏ విధంగా నిర్వహించాలి అన్నటువంటిది వాళ్ళకి కూడాను ప్రత్యేక విధంగా ఈ అంశాలను తెలియపరుస్తూ, ఎక్కడ ఏ విధంగా చేయాలి, ఏ పదాలు ఉపయోగించాలి అన్నటువంటి విషయాలను వ్రాసి ఒక చక్కనైనటువంటి పుస్తకం కూడా వాళ్ళకి ఏర్పాటు చేసి ఉన్నది. అంచేత తల్లి అయినటువంటి శ్రీసభ ఇచ్చినటువంటి ఈ యొక్క పుస్తకం రైట్స్ ఆఫ్ ఆర్డినేషన్ అని ఉన్నది ఈ పుస్తకం. సో ఇటువంటి ఈ పుస్తకంలో పట్టాభిషేకం, అంటే గురు పట్టాభిషేకం ఏ విధంగా ఇవ్వాలి అన్నటువంటిది ఇటువంటి పుస్తకంలో అన్ని విషయాలు కూడాను వ్రాసి ఉంటాయి. అంటే దీనిని అనుసరించి ఆ విధంగా ఆ యొక్క సాంఘ్యాలని నెరవేరుస్తూ ఉంటారు. కాబట్టి ఈ యొక్క సాంఘ్యాలను నెరవేర్చడానికి, అలానే ఈ యొక్క మాట పట్టు ఇవ్వటం అన్నటువంటిది, వస్త్రధారణ అన్నటువంటిది, ఇటువంటి వాటికి కూడాను తల్లినటువంటి శ్రీసభ ఈ పీఠాధిపతులకు ప్రత్యేక విధంగా ఇటువంటి పుస్తకాలు ఏర్పాటు చేస్తూ ఉన్నది. అందుచేత ఆ పుస్తకాలని ఆయన అనుసరించేది, ఆచరించేది ఈ శ్రీసభ సాంఘ్యాలు అని వేరుగా నిర్వర్తించారన్నమాట. అంటే మిగిలినవి గురువులు నిర్వహిస్తుంటారు. అదే ఈ గురుపట్టం, మాటపట్టు ఇటువంటివన్నీ కూడాను పీఠాధిపతులు చూసుకుంటారు అన్నమాట. సో ఆ విధంగా గురువులు చేయవలసినటువంటివి గురువులు చేస్తూ ఉంటారు. పీఠాధిపతులు వారు ప్రత్యేక విధంగా నిర్వహించవలసినటువంటి సంస్కారాలని ఆయన నిర్వహిస్తూ ఉంటారు. అంచేత ఈ ప్రత్యేకమైనటువంటి ఏర్పాట్లని తలైనటువంటి శ్రీసభలో ఉన్నటువంటి గురువులు, అలానే ప్రజలు కూడాను జాగ్రత్త వహించి ఆయా విషయాలను ఎవరెవరు నిర్వర్తిస్తూ ఉంటారు అన్నటువంటిది కూడా తెలుసుకోవడం చాలా మంచిది. అంటే గురువులే ఏ ఏ సంస్కారాలు నిర్వహిస్తారు, పీఠాధిపతులు ఏ సంస్కారాలు నిర్వహిస్తారు అన్నటువంటిది కొంతవరకైనా తెలుసుకోవడం చాలా మంచిది, ఉత్తమం కూడాను. ఇప్పుడు మనం ఈ 80వ అంశానికి వస్తున్నాం. పీఠాధిపతులు ఉపయోగించే రోమన్ సాంప్రదాయిక సాంఘ్యాల గ్రంథం, అదే రోమన్ పాంటిఫికల్, తగిన విధంగా సవరించాలని ఆనాడు 50 సంవత్సరాల క్రితం తెలియపరిచారు. అందుచేత ఈ మార్పులన్నింటినీ తీసుకొచ్చి, అంటే బిషప్ గారు ఇచ్చేటటువంటి సాంఘ్యాల్లో కూడాను మార్పులు తీసుకొచ్చి, ప్రజలకు అర్థమైనటువంటి విధానంలో, ఆ యొక్క ప్రజల యొక్క భాషలో
వాటిని తర్జుమా చేసుకొని వాటిని కూడాను ఈనాడు ప్రవేశపెట్టి ఉన్నారు. అంచేతనే మనకు గ్రామాల్లో కానీ లేకపోతే విచారణల్లో కానీ గురు పట్టాభిషేకం అయ్యేటప్పుడు ఆ యొక్క ప్రార్థనలు అనేటువంటివి తెలుగులోనే పీఠాధిపతులు చెప్తూ ఉంటారు. కాబట్టి ప్రజలకు అర్థమవుతున్నది ఇప్పుడు పీఠాధిపతి ఏ ప్రార్థన చేస్తూ ఉన్నారు, ఏ సాంఘ్యాన్ని నిర్వహిస్తూ ఉన్నారు అన్నటువంటిది ప్రజలకి అర్థమయ్యేటప్పుడు వాళ్ళు కూడాను అందులో చక్కగా పాల్గొంటారనమాట. ఈ గురు పట్టాభిషేకం పొందుతున్నటువంటి అభ్యర్థి ఆయన గురించి ప్రార్థన చేయటానికి వాళ్ళకి ఉత్సాహం కలుగుతుంది. ఈ విధంగా అర్థమయ్యేటప్పుడు అర్థవంతంగా ఆ యొక్క అభ్యర్థి అలానే ప్రజలు కూడాను అందులో చక్కగా పాల్గొని తద్వారా ఆ అభ్యర్థి ప్రజలు కూడాను ఆ దేవుని యొక్క అనుగ్రహాలు చక్కగా పొందగలుగుతూ ఉంటారు. ఈ యొక్క మఠవాసుల దీక్ష పూనేటటువంటి సందర్భాల్లో కూడాను అంటే రిలీజియస్ ప్రొఫెషన్ అని అంటాం. అంటే ఈ మఠవాసులు ఉన్నారు అంటే పురుషుల్లోనే ఉన్నారు, అలానే స్త్రీలలో కూడా ఉన్నారు ఈ మఠవాసులు అన్నటువంటి వారు. ముఖ్యంగా ఈ పురుషుల స్త్రీల మఠవాసాల్లో వాళ్ళు దీక్ష పూనడం అంటే ప్రప్రథమంగా ప్రథమ మాట పట్టు అని కూడా ఒక్కొక్కసారి అంటూ ఉంటారు, లేతే ధవళ వస్త్రధారణ అని అంటారు. ధవళ వస్త్రధారణ అంటే అది తెల్లని బట్టలు ధరించడం అన్నమాట. కనుక ఇలా చేసేటప్పుడు ప్రత్యేక విధంగా ఆ యొక్క సాంఘ్యాలకు పీఠాధిపతులు వచ్చి ఆ యొక్క మాట పట్టును వారి యొక్క సముఖంలో వాళ్ళు అభ్యర్థులు చేస్తూ ఉంటారు. ఈ విధంగా ఆ యొక్క విషయాలన్నిటినీ కూడాను పుస్తకంలో పొందుపరిచి ఆ యొక్క సాంఘ్యాలు నిర్వహించటానికి పీఠాధిపతులకు సహాయంగా ఉంటాయన్నమాట. అంచేత ఈ మాట పట్టును ప్రత్యేకంగా రూపొందించాలి, అన్నింటినీ పూజలోనే చేయాలి అన్నటువంటి నియమం కూడా ఉంది. అంటే ఈ సాంఘ్యాలు ఉన్నాయి చూశారు, ఈ బిషప్ గారు నిర్వహించేటటువంటి సాంఘ్యాలు అన్నీ కూడాను తప్పనిసరిగా ఇప్పుడు ఇందాక మనం చూసాం వివాహ విషయంలోని కొన్ని పరిస్థితుల్లో అది పూజ లేకుండానే నిర్వర్తించడానికి అవకాశం ఉన్నది. కానీ ఇవి మాత్రం తప్పనిసరిగా పూజా బలి సమర్పించేటప్పుడు నిర్వహించాలని తలైనటువంటి శ్రీ సభ తెలియపరుస్తుంది. ఎంతో ప్రత్యేకమైనటువంటి అవసరం ఉంటే తప్ప ఈ యొక్క సాంఘ్యాలు అంటే పీఠాధిపతులు నిర్వహించేటటువంటి సాంఘ్యాలు అవి చక్కగా నిర్వర్తించటానికి పూజాబలి ద్వారా ఆ యొక్క వరాలను రాబట్టుకోవటానికి ప్రత్యేక విధంగా వీటిని సమకూరుస్తూ ఉంటారన్నమాట. మృతుల భూస్థాపన క్రమం అన్నటువంటిది కూడాను పాస్కా ధర్మాన్ని అనుసరించి ఆ ధర్మాన్ని నెరవేరుస్తూ ఒకవేళ ఆ యొక్క సంఘంలో అక్కడ ఉన్నటువంటి అవసరాన్ని బట్టి ఈ యొక్క సాంఘ్యాలు కొన్ని కలుపుకొని చేసుకోవడానికి కూడా అవకాశం ఉన్నది. అయితే పాస్కా వివరణ, పాస్కా బలి యొక్క సమర్పణ, అదేవిధంగా పాస్కాలో జరిగేటటువంటి ఆ క్రీస్తు ప్రభు యొక్క ఉత్థాన మహిమ గురించి విషయం మాత్రం దాటకూడదు. అది ఆ యొక్క భూస్థాపన కార్యక్రమంలో చక్కగా చొప్పించి ఉన్నది. దానిని మాత్రం మనం ఏ విధంగానూ కదపకూడదు. ఆ విధంగా చక్కగా నడిపించుకొని ఈ శిశువుల మృత భూస్థాపితం కూడాను చక్కగా నిర్వహించుకోవడానికి ప్రయత్నం చేయాలి. ఆ విధంగా చేసినప్పుడు ఆ యొక్క కార్యక్రమం అన్నటువంటిది ఆ సమయంలో ఆ దుఃఖభరితమైనటువంటి ఆ సమయంలో అర్థవంతంగా అది జరుగుతుంది. దాని మూలంగా దుఃఖంలో ఉన్నటువంటి వారు కూడాను ఇదిగో మనం ఉత్థానం అవుతాము అన్నటువంటి ఒక మంచి ఆలోచన వారిలోకి మరలా ప్రవేశించి వారికి ఉన్నటువంటి విశ్వాసాన్ని ఇంకా ఎక్కువ చేస్తూ ఉన్నది. ఆ విధంగా వారు దుఃఖాన్ని నెమ్మదిగా దిగమింగుకొని క్రీస్తు ప్రభు ప్రేమలో వాళ్ళు ఎక్కువగా జీవించడానికి అవకాశం ఉన్నది. మరి ఇంతటితో ఈ యొక్క 3వ అధ్యాయాన్ని మనం ముగించుకుంటూ ఉన్నాము. ఈ యొక్క ఎపిసోడ్ను కూడా మనం ముగించుకుంటూ ఉన్నాము. మరి నెక్స్ట్ ఎపిసోడ్లో, తదుపరి వచ్చేటటువంటి ఎపిసోడ్లో మనం 4వ అధ్యాయానికి వెళ్తాము. మరి ఇంతవరకు కూడాను
మీరు ఈ కార్యక్రమంలో పాల్గొని చక్కగా ఆలకించి ఉన్నారు, శ్రద్ధ వహించి ఉన్నారు. మీకందరికీ కూడా వందనాలు. నేను మీకోసం ప్రార్థన చేస్తాను. అలానే మీరు కూడా మా గురించి ప్రార్థన చేయండి. వచ్చినటువంటి అతిథులకు మరొకసారి వందనాలు తెలియపరుస్తూ ఈ యొక్క కార్యక్రమం నుంచి సెలవు తీసుకుంటున్నాం. మరిక సెలవా?